హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి ప్రస్తుతానికి సరే మొత్తానికి అయితే పొద్దున పూట రికార్డ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే టైం వచ్చేసి ఇంచుమించు 10:30. నా సెల్ యాక్చువల్గా రామ్ అవుతుంటాను రా. సో మొత్తానికి అయితే కనుక దీపావళి బ్లాగు రాలేదు, నిన్న బ్లాగ్ రాలేదు, ఈరోజు బ్లాగ్ కూడా రాలేదు. సో ఈ కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా సెల్లులు చూపాము. ఇదే అనమాట మనం రికార్డ్ చేసేది బ్లాగు. శాంసంగ్ A72 ఫోన్ ఇది. దీంట్లోనే మనం బ్లాగ్స్ రికార్డ్ చేస్తామన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉండే ఫోన్లో, ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్న ఫోన్ వచ్చేసి నేను ఎప్పుడు వాడే ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను అనమాట. దాంట్లో వీడియో క్లారిటీ ఉండదు. మీకు వీడియో ఓపెన్ చేసినప్పుడే కనపడుతుంటుంది డిఫరెన్స్ ఇంతకుముందు వీడియోలకి దీనికి. సో ఇందులో బ్లాగ్స్ ఉన్నాయన్నమాట. మా సెల్ కింద పడింది, ఏది ఫ్యాన్ ఉప్పేటప్పుడు కింద పడింది అనమాట. సో రికార్డ్ చేస్తుండగా వీడియో. సో అప్పటి నుంచి ఆన్ కావట్లేదు, ఏమైందేమో మాకు తెలియట్లేదు. సో అందుకనే వీడియోస్ మన నుంచి రావట్లేదు ఫ్రెండ్స్. అండ్ ఇంకా నిన్న కర్నూలు పోయింటేనేమో అది ఏదో పండగ కాబట్టి 2-3 రోజులు సెలవులు ఇచ్చినట్టున్నారు వాళ్ళకి. సో బంద్ ఉండే, మళ్ళీ రివర్స్ వస్తే సో మళ్ళీ ఇవాళ రేపు ఉండి కర్నూలుకి అయితే పోయి రిపేర్ చేసుకొస్తాం ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే ఈ సెల్తో అయితే వీడియోస్ తీయను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగుండవు, క్లారిటీ ఉండదు అనమాట. అసలు మొబ్బు మసుకుంటుంది అనమాట, సరిగ్గా ఉండలేదు. ఎప్పుడు మేము తీసేది శాంసంగ్ సెల్లోనే. ఇది కింద పడడం వల్ల అసలుకి ఏం పని ఆనే కాకుండా ఉన్నది. అసలుకి సెల్ బంగారు లెక్క ఉన్నది. ఇదే సెల్ కానీ ఎన్ని వీడియోలు ఫస్ట్ నుండి కాదు, మధ్యలో నుండి ఇదే సెల్ అనమాట. నేను తీసింది అన్ని ఇదే సెల్ శాంసంగ్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న రికార్డ్ చేసిన సెల్ వేరేది. దాంట్లో వీడియో తీసినా బాగా రాదు, మీకు చూడాలనుకుని అనిపించదు. కాకపోతే ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే మీకు చెప్పడానికి. కొన్ని కామెంట్లు నేను చూస్తున్నాను అనమాట, ఈ క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుందని చెప్తున్నాను అనమాట. సెల్ బాగాలేదు, ఇంకొక 2 రోజులు మళ్ళీ ఎన్ని రోజులు అవుతుందో. నిన్న పోయి పనార్లేవే పొద్దున్నే పోయాడు అనమాట కర్నూలుకి, ఆడ బంద్ చేసే దానికి. కానీ ఇక్కడ మా చుట్టుపక్కల ఇస్తే మాత్రానికి సెల్లు రిపేర్ కాదు కదా, ఇంత రిపేర్ చేసేస్తారు అనమాట. నీట్గా చేసిరు. కర్నూలులోనే ఉంటే నీట్గా చేసేసారు ఈ సెల్ని. అందుకోసమనే కర్నూలు తీసుకొని పోయిన సెల్లు బంద్ చేసిన దానికి వాపస్ వచ్చాడా. దాంతోపాటు దీన్ని కూడా రిపేర్ చేసుకోతామని పోతాను అనమాట. ఇది కూడా చాలా మంచి ఫోనే, శాంసంగే. కాకపోతే కుదరలేదు, తెరిచలేకుంటే షాపు. ఒక 2 రోజులు ఉంటే తెరుస్తారేమో. రిపేర్ చేసాక ఒక 4 రోజులు తీసుకుంటారు మరి. మొత్తానికి అయితే ఒక 1 రోజులు అటు ఇటు కొంచెం యూట్యూబ్ అనేది మా వీడియోస్ అనేది కొంచెం కష్టమే ఫ్రెండ్స్. మాకు కూడా ఏదో ఇబ్బంది, ఏదో ఒక ఇది ఫీలింగ్ ఉందనమాట సెల్ అట్లా అయిందానికి. సో మీకు చెప్పడానికే ఫ్రెండ్స్ ఇలా జరిగింది కాబట్టి కొన్ని రోజులు వీడియోస్ రావని చెప్పడానికి మాత్రమే. ఎందుకంటే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారని మాకు తెలుసు. ఆమెకి ఏమన్నా అయిందేమో అందుకే వీడియోస్ పెట్టట్లేమని కొంతమంది, అంటే మా మీద ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఆలోచిస్తుంటారు అనమాట, వీడియోస్ రాలేదంటే ఏం జరిగి ఉండొచ్చు అని. సో దాని గురించే ఏం జరగలేదు, ఫోను కొంచెం రిపేర్ ఉంది కాబట్టి 4 రోజులు అట్లా కొంచెం వీడియోస్ రావు ఫ్రెండ్స్. వినోద్కి మళ్ళీ ఎక్కువైపోయి పెట్టట్లేదు వీడియోస్ అని, లేకపోతే ఇంకో రకంగా అనుకోకుండా దయచేసి. సో అలా అనుకోకూడదనే వీడియోస్ పెడుతున్నాము, ఈ వీడియో పెడుతున్నాము. సో దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇప్పుడైతే మేము ఎమ్మెగ్నూరుకి వెళ్తున్నాము. ఆ భారతి వాళ్ళ అవ్వకు కొంచెం మేము ఆరోగ్యం బాగాలేదంట. సో చూసేద్దామని బయలుదేరుతున్నాము. సో ఒక 4 రోజుల తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మన సెల్ రిపేర్ అయితే మళ్ళీ ఎప్పటిలకే చేద్దాము. దాంట్లో భారతీయ ఛానల్ చేసిన వీడియో ఉంది, నా వీడియోస్ ఉన్నాయా ఇప్పుడు దీంట్లో. కాకపోతే సెల్ ఆఫ్ అయిపోయింది కాబట్టి నిలబడిపోయింది అనమాట. సో ఎంత బాగా బటన్ కూడా వచ్చి చూపిస్తాను అసలు జుమ్మందు స్విచ్ ఆఫ్. ఇది ఇంతకుముందు రిపేర్ వచ్చిన ఫోను, ఇది కూడా చేర్చుకోద్దామని పోతులేండి. ఏమో చూద్దాం పోతే వాళ్ళు ఏం చెప్తారో. సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్.